ఆదికాండం 24:1. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడైండెను, అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తన కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చేయి నా తోడు క్రింద పెట్టము, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక్కదానను నా కుమారునికి పెండ్లి చేయక, నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడు నేను యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించుకొందునను. హల్లెలూయా. అబ్రహాము అన్ని సంపాదించుకొని ధనవంతుడయ్యాడు, ఆశీర్వదించబడ్డాడు అన్ని రకాలుగా ఉండి. ఇప్పుడు ఇవన్నీ ఎవరి చేతిలో పెడుతున్నాడో తెలుసా? ఎవరి చేతిలో పెట్టాడండి? తన ఇంటి పెద్దదాసుని చేతిలో పెట్టాడు. ఏమని? మేలు చేసినా నువ్వే చేయాలి, కీడు చేసినా నువ్వే చేయాలి. కానీ మన ఇద్దరికి మధ్య దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని నువ్వేం చేయొద్దు, మర్చిపోద్దు. ఒక మంచి కోడల్ని నా ఇంటికి నువ్వు తీసుకొని రావాలి, నా కుమారునికి ఒక మంచి భార్యను నువ్వు తీసుకురావాలి, ఈ ఇంటికి ఒక మంచి యజమానురాలను నువ్వు తీసుకొని రావాలి. ఆ బాధ్యతను నేను నీకు అప్పగిస్తున్నాను. ఈ బాధ్యత నువ్వు విస్మరిస్తే సరే, నేను నిన్నైతే ఏమి అనను, కానీ నీకు నాకు మధ్యవర్తిగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు అనే విషయాన్ని ఎలియాజరు నువ్వు మర్చిపోద్దు. అది మర్చిపోకుండా నువ్వు నా కొరకు దేవుని కార్యాన్ని నీ ద్వారా దేవుడు జరిగించాలని అనుకుంటున్నట్లుగా. ఇక్కడ మనకు అబ్రహాము జీవితంలో ఏం కనబడుతుందంటే, ప్రతి పరిస్థితిని అబ్రహాం ఏం చేస్తున్నాడంటే దేవునికి అప్పగించేవాడుగా కనబడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి అప్పగించాడు కాబట్టే ఇంటిలో పనివానికి తన సమస్తం మీద ఏమిచ్చాడు? అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆ అధికారాన్ని ఎలియాజరు ఏం చేశాడంటే, ఏదైతే తన యజమానుని దేవుడైనటువంటి యెహోవా ఎవరైతే ఉన్నారో తన దేవునిగా కూడా అతడు భావించి ఏం చేశాడంటే, ఒక మంచి చక్కని వ్యక్తిని ఆ యొక్క దేవుని ఆశీర్వాదంలో పాలి భాగస్థురాలను చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం అబ్రహాము జీవితంలో నుండి 7 విషయాలు నేర్చుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, విధేయత చూపించేవారుగా ఉండాలి, ఆయనకి మనం బలులు అర్పించే వారంగా ఉండాలి, మన నమ్మకము ఆయనై ఉండాలి, మన బ్రతుకు, మన పేరు, మన తీరు, మన ప్రతి అనుభవము మార్చివేసుకునే వారంగా ఉండాలి. తర్వాత ఆతిథ్యం విషయంలో నమ్మకమైన వారంగా ఉండాలి, దేవునికి భయపడే విషయంలో మన నమ్మకత్వాన్ని మనం కనపరుచుకోవాలి. తర్వాత ప్రతి పరిస్థితిని ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తామో ప్రియ దేవుని సంగమా, ఆ యుద్ధమో యెహోవాదే. ఎప్పుడైతే మన సమస్తాన్ని మనం దేవునికి అప్పగిస్తామో అద్భుతాలు చూస్తాం. కీర్తన గ్రంథము 55:22. భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులు ఆయన ఎన్నడూను కదలనీడు. హల్లెలూయా. మన ప్రతి భారము, మన ప్రతి సమస్య, మన ప్రతి ఇరుకు ఇబ్బంది, మన హృదయాన్ని నిలబడేవాళ్ళని ప్రతి సమస్య ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. ఎవరికిలాగా? అబ్రహాములాగా. మన సమస్తాన్ని మనం ఎప్పుడైతే దేవాదేవునికి అప్పగిస్తామో అద్భుతాలు చూసే కనులు, అద్భుతాలు అనుభవించే గొప్ప కృపలు దేవాదేవుడు మనకు అనుగ్రహిస్తారు.